ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ముందుగా ఏడిఆర్స్ మార్కెట్ అనేది చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు 5.25% నెగిటివ్గా ఉంది. చాలా హ్యూజ్గా ఇంపాక్ట్ అయింది. బట్ ఇక్కడ టైం అయితే అప్డేట్ అవ్వలేదు దీనికోను ఐసిఐసిఐ బ్యాంక్కి. దీన్ని నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఏదన్నా ఉంటే. బట్ ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు 5% అనేది చాలా ఎక్కువ అనమాట. హెవీగా డ్రాప్ అయింది, నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత డాక్టర్ రెడ్డిస్ టాప్ గెయినర్గా ఉంది. సో ఫార్మా సెక్టర్లో కొంత మేబీ రికవర్ అయితే ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది, విప్రోనేమో నెగిటివ్గా ఉంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. కన్సర్న్ వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు పడింది ఏంది అంటే నిన్న బిజినెస్ అప్డేట్ ఇచ్చింది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది రెండు కూడా మెర్జ్ అవుతున్నాయి. సో మేబీ బిజినెస్లో కాస్ట్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఇంపాక్ట్ చేసి ఉంటుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అని జస్ట్ ఒక ఓవర్ వ్యూ తీసుకున్నట్టయితే మనం ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టారు రెండు కూడా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయినాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీడియా, ఎఫ్ఎంసీజీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ మిడ్ క్యాప్, పిఎస్యు బ్యాంకు కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. సో ఎనీహౌ నిన్నటి క్లోజింగ్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే మన ఇండియన్ ఇండిసెస్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంది. బట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు తెలుస్తుంది హైయర్ లెవెల్స్లో. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒక విషయం చూసుకున్నట్టయితే హాంకాంగ్ టాప్ లూజర్గా ఉంది. దగ్గర 2% పైనే ట్రేడ్ అవుతుంది నెగిటివ్గా. ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా ఏషియా మార్కెట్ జపాన్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత సౌత్ కొరియా కూడా నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా యుఎస్కి సంబంధించిన డౌ జోన్స్ చూసుకున్నట్టయితే మనకి 60 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంతకుముందు మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ అనుకునే వాళ్ళం, దీన్ని ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ అంటున్నాం. ఓకే, దాని వెనక రీజన్ అనేది వీడియో కూడా చేశాను. ఎనీహౌ ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 19 పాయింట్లు పాజిటివ్గా ఉంది. సో కొద్దిగా ఫ్లాట్ టు పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా గ్లోబల్ సెంటిమెంట్ మొత్తం మీద చూసుకున్నట్టయితే అగ్రెసివ్గా బుల్లిష్నెస్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. సో దాన్ని బట్టి మనం ప్లాన్ అనేది చేసుకుందాం. ముఖ్యంగా మనకి ఎస్టర్డే ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ జపాన్కి సంబంధించిన సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రావడం జరిగింది. అది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువగా వచ్చింది. అదేవిధంగా చైనాకి సంబంధించిన సర్వీసెస్ బిఎంఐ డేటా కూడా రావడం జరిగింది. అది కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే యూఎస్కి సంబంధించిన ఫ్యాక్టరీ ఆర్డర్స్ అనేవి చూసుకున్నట్టయితే ఎక్స్పెక్ట్ చేసింది 0.8% ఉంటుందని చెప్పేసి వచ్చిందేమో 0.3% నెగిటివ్గా ఉంది. సో దాదాపుగా ఎస్టర్డే డేటా అంతా కూడాను అంత స్ట్రాంగ్గా కానీ పాజిటివ్గా కానీ ఎక్కడ కనిపించట్లేదు, కొద్దిగా నెగిటివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఆయిల్ స్టాక్స్ అనేది తగ్గిపోయినాయి అనమాట. ఓకే, సో ఏంటంటే అది పాజిటివ్. బట్ ఎనీహౌ ఆ క్రూడ్ ఆయిల్ అనేది కొద్దిగా తగ్గుముఖం పడుతుంది ప్రైసెస్, ఎందుకంటే ఎకనామిక్ స్లో డౌన్ అవుతుందని చెప్పేసి అనలిస్టులు, నిపుణులందరూ కూడా ఎస్టిమేషన్ అనేది చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా క్రూడ్ ఆయిల్లో కూడా కొంత వీక్నెస్ అయితే టెంపరీగా కనిపిస్తూ ఉంది. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా విషయానికి వస్తే ఇక్కడ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తున్నారు. నిన్న కూడా 1603 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 439 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇద్దరి మీద 1164 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. అగైన్ ఏంటంటే కొంత సెంటిమెంట్ పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇక మనకి ప్రీవియస్గా ఏంటంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాన్ లిస్ట్లో ఉంది. ఇప్పుడు అది బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు వచ్చింది. సో దాంట్లో ఏంటంటే మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక ఈ మంత్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా నెక్స్ట్ వీక్ మొత్తం కూడాను రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ వీక్ ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి 19,500 దగ్గర ప్రస్తుతానికైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కొంతమంది 19,550, 19,600 ఈ మొత్తం కూడా హెవీగా సెల్ చేసి పెట్టారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి 19,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ రెండు నంబర్లు అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 19,301, 19,501. ఓవరాల్ పొజిషన్స్ అయితే ప్రస్తుతానికి బుల్లిష్ పొజిషన్ ఉన్నాయి. ఎక్కువగా పుట్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ఓటీఎం దగ్గర ఎక్కువ యాక్టివిటీ అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిగా కాషియస్గా ఉన్నారని చెప్పుకోవచ్చు మనం. ఇక మనకి డౌ జోన్స్ ఎలా ఉందనేది డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ప్రీవియస్గా మనం ఈ మార్క్ చేసుకున్న లెవెల్స్ 34,500 లెవెల్స్ దగ్గర ప్రీవియస్గా రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చింది. మళ్ళీ ఒక స్వింగ్ హై క్రియేట్ చేసింది. ప్రీవియస్ స్వింగ్ కంటే కూడా హైయర్ స్వింగ్ ఇది. అక్కడి నుంచి కూడా ఇప్పుడు టెంపరీగా ఏంటంటే 34,460 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటుంది.
సో ఒక హ్యామర్ ఫార్మేషన్, దాని తర్వాత చిన్న క్యాండిల్, దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్ ఉంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే యూఎస్ మార్కెట్స్లో కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది. ఇక ఇండియా వీక్స్ అనేది మనకి 1.56% అనేది పెరిగింది. కొద్దిగా అన్సర్టనిటీ అనేది పెరుగుతుంది, వొలటైలిటీ అనేది పెరిగే అవకాశం ఉంది. సో మేజర్ స్వింగ్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూడండి, ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ని హ్యామర్ అంటాం, దాని సెకండ్ క్యాండిల్ని కూడా ఏంటంటే హ్యామర్ అంటాం. బట్ అగైన్ ఏంటంటే సెకండ్ క్యాండిల్ని మనం ఒక ఇన్సైడ్ బార్ అంటాం, ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై అండ్ లోకి మధ్యలోనే ఈ యొక్క డే అనేది ఫాలో జరిగింది కాబట్టి. సో ఎనీహౌ ఒకవేళ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కూడా, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్తున్నాను, ఒకవేళ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కూడా స్టేబుల్ అవ్వటం కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకంటే గ్లోబల్ సెంటిమెంట్ ఎక్కడ మనకి పాజిటివ్గా కనిపించట్లేదు, కానీ అందుకని మేబీ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అప్ సైడ్ అనేది. ఇక ఇంట్రాడే లెవెల్స్ కోసం మనం 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది తీసుకున్నట్టయితే ఈ రెండు లెవెల్స్ కూడా నేను ఏంటంటే క్లియర్గా వాచ్ చేస్తాను. ఓకే, సో 19,435 అప్ సైడ్, 19,300 అనేది డౌన్ సైడ్, ఈ రెండు లెవెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఈ యొక్క రేంజ్లో ట్రేడ్ అవుతుంటే స్కాల్పింగ్ అనేది చేస్తాను, రేంజ్ దాటితే అప్పుడు ఏంటంటే మనం పొజిషన్స్ అనేది యాడ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇండెసిషన్ ఫార్మేషన్ జరిగింది. అగైన్ ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ తోక గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ తోక వచ్చిందంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి. సో అరౌండ్ ఏంటంటే 45,400, 45,500 ఈ లెవెల్స్లో కొద్దిగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ అవుతుంది ప్రస్తుతానికి. ఓకే, సో ఎనీహౌ ఈ యొక్క లెవెల్స్ ఏవైతే ఉన్నాయో క్యాండిల్ హై అండ్ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత డౌన్ సైడ్ ఒకవేళ షార్ట్ చేయాల్సి వస్తే 44,877 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క లెవెల్ అనేది క్లియర్గా వాచ్ చేద్దాం. ఇక గిఫ్ట్ నిఫ్టీ పరిస్థితి ఏందనేది చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఏంటంటే దీంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. చిన్న చిన్న క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగినాయి ఇక్కడ, అండ్ మనకి హ్యామర్ ఫార్మేషన్, దాని తర్వాత క్లియర్గా హ్యాంగింగ్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. సో ఒక రకంగా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి క్లియర్ హ్యామర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి క్లియర్గా హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది గిఫ్ట్ నిఫ్టీలో. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఇంతకుముందు ఏంటంటే 10 minutes డిలే ఉండేది, ప్రస్తుతం ఏంటంటే ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ నుంచి కూడా ట్రేడ్ అవుతుంది. ఇది రియల్ టైం డేటా అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది వెరీ గుడ్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ప్రైస్ ఎక్కడో ఓపెన్ అవుతుంది అనేది చూసుకున్నట్టయితే 19,498, అంటే దగ్గర దగ్గర 19,500 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఏమో 19,400 దగ్గర క్లోజ్ అయింది. సో ఎనీహౌ మనకి స్మాల్ గ్యాప్ అప్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్మాల్ ఏం కాదు, 100 points అయితే డిఫరెన్స్ ఉంది. బట్ ఈ డిఫరెన్స్ అనేది ఒక్కొక్కసారి కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తుంది అనమాట, ఆర్బిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 19,498 ఉంది అనుకోండి, అది లైవ్లో మనం రెండు అంటే మార్కెట్ ఓపెన్ అయినా కూడా రెండు నడుస్తూ ఉంటాయి ప్యారలల్గా. చూసుకున్నట్టయితే కొద్దిగా ఈ రెండింటికి వాస్తవం కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అనమాట బేస్డ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై. సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో 100 points పర్ఫెక్ట్గా అయితే గ్యాప్ అప్ అవ్వదు, అది కూడా గమనించండి. ఈ ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ వస్తుంది నిఫ్టీ అండ్ గిఫ్ట్ నిఫ్టీ. సో ఎనీహౌ ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే ఏంటంటే మనకి స్టేబుల్ కూడా చూసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఏంటంటే సెల్ ఆన్ రైజ్ సిచ్యువేషన్లో మార్కెట్ని అయితే చూడటం జరుగుతుంది. ఏదైనా అప్డేట్ ఉంటే కూడా డెఫినెట్గా టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.